వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన సబ్స్క్రైబర్స్ లో పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ గురించి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. సీట్ ఆల్రెడీ ఇప్పుడు అలాట్ ఎలకేషన్స్ జరిగింది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. ప్లస్ మీరు చేయాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో కాబట్టి ఇది చాలా క్రిటికల్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో యాజ్ యూజువల్ వెబ్సైట్ ap.polyset.nic.in దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఏపీ పాలీసెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లాగిన్ ఐడి, అంటే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ యొక్క లాగిన్ ఐడి, అంటే మీకు గతంలో మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్లో ఉన్నటువంటి లాగిన్ ఐడి ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చినటువంటిది, తర్వాత హాల్ టికెట్ నెంబరు, తర్వాత పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి 281566. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఎంటర్ చేయండి. సో సైన్ ఇన్. నెక్స్ట్ సో చాలా మందికి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళా రీలాగిన్ అవ్వాలి. సో దాని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో ఇక్కడ కొడితే మళ్ళా కంటిన్యూ అనేది వస్తుంది. సో మళ్ళా ఇక్కడ చూడండి, ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ అలాట్ అయింది అనేది ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఉంటుంది. డీటెయిల్స్ తర్వాత ఇక్కడ చూడండి, ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ గొడ్లవల్లేరు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనేది వచ్చిందనమాట. మొన్న కూడా మన యొక్క ఛానల్లో వీడియోలో ఇదే అమ్మాయికి నేను చెప్పాను, మీకు ట్రిపుల్ ఈ వస్తుంది మ్యాక్సిమం ఈ కాలేజీలో అని చెప్పాను. సేమ్ అదే వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇక్కడ ప్రింట్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రింట్ అనేటువంటి ఆప్షన్ని తీసుకుని మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 3 కాపీస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, 3 కాపీస్ అనేది సేవ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఈ 3 అయిపోయిన తర్వాత 3 కాపీస్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టంలో మీరు ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్, ఇక్కడ చూడండి మరలా ఒకసారి బ్యాక్కి వెళ్తా నేను. ఈ బ్యాక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. యాక్సెప్ట్ మై జాయినింగ్, మీకు ఈ కాలేజ్ కనుక నచ్చినట్లయితే, మీరు సాటిస్ఫై అయితే ఇమీడియట్ గా యాక్సెప్ట్ మై జాయినింగ్, ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది కొట్టాలన్నమాట. కొడితే మీకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ అది అయిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, ప్రింట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. అంటే మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రిసిప్ట్, అంటే ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, ఇది ఇక్కడ చూడండి, ఇలా మీకు ఏదైతే ఐసీఆర్ ఫామ్ ఉందో ఆ ఐసీఆర్ ఫామే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ ఐసీఆర్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క సిగ్నేచరు, ఇవన్నీ ఇక్కడ సిగ్నేచర్ చేసుకుని ఈ కాపీని మీరు ఏదైతే కాలేజీలో వచ్చిందో, మీకు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఒకసారి చూడండి. అలాట్మెంట్ ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు అంటే, ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ చేసుకోండి, నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వమన్నారు. దాని తర్వాత దీన్ని 19వ తారీఖు లోపు మీరు ఇక్కడ మొత్తం కూడా తీసుకుని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ ప్లస్ ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ ఐసీఆర్ ఫామ్, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ ఫాము, ఇవన్నీ కూడా మీరు ఒక 3 సెట్లు ప్రింట్అవుట్ తీసుకుని 19వ తారీఖు లోపు కాలేజీలోకి వెళ్ళి, ఏదైతే సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి మీరు రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే, వీళ్ళు ఇచ్చింది క్లాస్ వర్క్ విల్ కమెన్స్ ఫ్రమ్
14/6/2024, 14/6 అంటే రేపటి నుంచే క్లాస్ వర్క్ మొదలవుతుంది అని ఇచ్చారనమాట. సో ఇది ఒకటి ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే చాలా మందికి, ఇప్పుడు మీకు నచ్చిన చోట రాలేదు అనుకోండి, నచ్చిన చోట రాకపోయినా కానీ మీరు ముందు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఈ యొక్క సెట్స్ అన్ని కూడా జిరాక్స్లు కాలేజీలో జాయిన్ అయిపోయి తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అంతేగాని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వకుండా, అంటే నేను ఏదైతే 3 స్టెప్పులు ఉన్నాయో, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ ప్రింట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని కాలేజీకి వెళ్ళి ముందు జాయిన్ అవ్వండి. ఓకే, జాయిన్ అయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్కి మీకు నచ్చకపోతే కనుక, అక్కడ కాలేజీ నచ్చకపోతే, బ్రాంచ్ నచ్చకపోతే, అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో మీరు మార్చుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, సెకండ్ కౌన్సిలింగ్ ఒక 1 వీక్, అంటే 19వ తారీఖు లాస్ట్ డేట్ కదా జాయిన్ అవడానికి, దాని తర్వాత ఒక 2 or 3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మరలా సెకండ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సెకండ్ కౌన్సిలింగ్ లో మీరు ఎలాంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన పని లేదు. కొత్తగా ఎవరైతే 10th క్లాస్ సప్లిమెంటరీ రాశారో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళాలి. లేదా ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మాత్రమే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నమాట. సో రిమైనింగ్ వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసుకుని మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. సో ఇది ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ యొక్క ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, డెఫినెట్గా నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.